హలో ఆల్. ఈరోజు మార్కెట్ రిలేటెడ్ గ్లోబల్ ఈవెంట్స్, నిన్నటి నిఫ్టీ ప్రైస్ యాక్షన్ అండ్ కొన్ని కంపెనీస్ రియల్స్ని పోస్ట్ చేస్తాయి. వాటి గురించి, యూఎస్ మార్కెట్స్ గురించి అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీద అలిగేషన్స్ అయితే వచ్చాయి కదా, వీటన్నిటి గురించి ఈరోజు వీడియోలో డిస్కస్ చేద్దాం. నిన్న ఈవినింగ్ ఇరాన్ మీడియా రిపోర్ట్ చేసిన దాని ప్రకారం యుఎస్ ఫోర్సెస్ ఇరాన్ నుండి వెనక్కి వెళ్ళిపోతున్నట్లు అండ్ వాళ్ళు నావల్ బ్లాకెట్ చేశారు కదా, దాన్ని లిఫ్ట్ చేయబోతున్నట్లయితే డిస్కషన్ జరిగినట్లు ఇరాన్ మీడియా చెప్తోంది. అండ్ దీనికి రిటర్న్గా ఇరాన్ వాళ్ళు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని ఓపెన్ చేసి వితిన్ 1 monthలో అక్కడున్న ట్రాఫిక్ని ప్రీ వార్ ముందు ఎలాగైతే ఉండిందో ఆ లెవెల్లో తీసుకొస్తామని చెప్పి డిస్కషన్ జరుగుతున్నట్లు ఇరాన్ మీడియా అయితే రిపోర్ట్స్ని పబ్లిష్ చేసింది. ఇన్ఫాక్ట్ ఈ న్యూస్ వచ్చిన తర్వాత క్రూడ్ ఆయిల్ అయితే 5% పడింది. ఈ రోజు మార్నింగ్ వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర యుఎస్ కంటైనర్ షిప్స్ మీద ఇరాన్ వాళ్ళు అయితే అటాక్ చేసినట్లు ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో రిపోర్ట్స్ అయితే పబ్లిష్ అయినాయి. అమెరికా వాళ్ళు ఇరాన్ లో ఉన్న బందర్ అబ్బాస్ సిటీ మీద అటాక్ అయితే చేసినట్లు ఐఆర్జీసీ వాళ్ళు అయితే చెప్తున్నారు. అండ్ దీనికి రిటాలియేషన్ గా ఇరాన్ వాళ్ళు యుఎస్ మిలిటరీ బేస్ మీద అటాక్ చేసినట్లు చెప్తున్నారు. ఈ న్యూస్ తో క్రూడ్ ఆయిల్ 3% పెరిగింది. నిఫ్టీ అయితే 200 పాయింట్స్ పైన పడింది. ట్రంప్ అయితే ఈ రోజు క్యాబినెట్ మీటింగ్ ని కండక్ట్ చేశారు కదా, ఈ మీటింగ్ లో వారికి సంబంధించి ఏదైనా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉంటాయని అయితే ఎక్స్పెక్ట్ చేశారు, కానీ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏం లేవు. అంత ముందు చేసిన విధంగానే కమెంట్స్ అయితే చేశారు దట్ ఇరాన్ డీల్ కోసం మాతో చాలా ట్రై చేస్తుంది, బట్ మాకైతే అంత హర్రీ లేదు డీల్ చేసుకోవడానికి. ఇరాన్ మాకు కావాల్సింది మాకు ఇచ్చేస్తే మంచిది, లేకపోతే డిఫెన్స్ సెక్రటరీని పాయింట్అవుట్ చేస్తూ ఈయన మిమ్మల్ని ఫినిష్ చేస్తాడు, అంతకుముందు చెప్పిన విధంగానే చెప్పాడనమాట. అండ్ ఇరాన్ కి సంబంధించిన ఎన్రిచ్డ్ యురేనియం ఉంది కదా, దాన్ని థర్డ్ కంట్రీస్ అంటే చైనా ఆర్ రష్యా తీసుకుంటే యాక్సెప్ట్ చేయమని అయితే ఈయన చెప్తున్నాడు. నిన్న నిఫ్టీ ప్రైస్ యాక్షన్ ని అబ్జర్వ్ చేస్తే 23,880 వద్ద అయితే ఓపెన్ అయింది. ఇంట్రాడే హైస్ లో 23,980 వరకు వెళ్ళింది. ఇంకా ఎండింగ్ ఆల్మోస్ట్ మొన్నటి లెవెల్లోనే ఫ్లాట్ గా ఎండ్ అయింది. బ్యాంకింగ్ స్టాక్స్ లో అయితే ఫుల్ గా సెల్ ఆఫ్ కనిపించింది. బ్యాంకింగ్ స్టాక్స్ నిన్న నిఫ్టీని అయితే చాలా వరకు ట్రాక్ చేశాయి. అండ్ మెటల్స్ అండ్ పవర్ స్టాక్స్ బాగా పర్ఫామ్ చేశాయి. ఈ రోజు ఈ వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్ సంబంధించి నెగిటివ్ న్యూస్ అయితే వచ్చింది కదా, దీనివల్ల అయితే గిఫ్ట్ నిఫ్టీ ఒక 200 పాయింట్స్ అయితే పడింది. సో రేపు మోస్ట్లీ ఒక 200 నుంచి 250 పాయింట్స్ గ్యాప్ డౌన్ స్టార్ట్ అయితే అవ్వచ్చు. సో మన ఇండియన్ మార్కెట్స్ ఈ వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్ సంబంధించి ఏదైనా చిన్న నెగిటివ్ న్యూస్ వచ్చినా కూడా పడడానికి రెడీగా ఉంటున్నాయి. అండ్ మన మార్కెట్స్ మీద క్రూడ్ ఆయిల్ ఇన్ఫ్లుయెన్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం మెజారిటీ ఆఫ్ ద క్రూడ్ ని ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి క్రూడ్ ప్రైసెస్ కొంచెం పెరిగినా కూడా దాని ఎఫెక్ట్ మార్కెట్ మీద నెగిటివ్ గా ఉంటుంది. యూఎస్ మార్కెట్స్ గురించి మాట్లాడుకుంటే గ్లోబల్ గా ఎలాంటి ఈవెంట్ జరిగినా అది పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు, ఈ మార్కెట్స్ అయితే అసలు పట్టించుకోవడంలా స్కై ఇస్ ద లిమిట్ అన్నట్లు పెరుగుతున్నాయి అనమాట. ప్రతిరోజు కొత్త రికార్డ్ హైస్ అయితే టచ్ చేస్తున్నాయి. యూఎస్ కి సంబంధించిన మైక్రాన్ టెక్నాలజీ, ఇది చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనమాట, లాస్ట్ 1 year లో 870% అయితే పెరిగింది. నిన్న నైట్ అయితే 20% పెరిగింది. ఇప్పుడు ఈ కంపెనీ $1 trillion మార్కెట్ క్యాప్ అయితే రీచ్ అయింది అనమాట. ఈ 1 year లోనే $750 billion అయితే కాంట్రిబ్యూట్ చేసింది ఈ మార్కెట్ క్యాప్ కి. $1 trillion అంటే ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 95 లక్షల కోట్లు. ఇండియాస్ లార్జెస్ట్ కంపెనీ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్ వచ్చేసి 19 లక్షల కోట్లు. చాట్ జీపీటీ 2022లో అయితే ఇంట్రొడ్యూస్ అయింది. అప్పటి నుంచి యూఎస్ ఇండెక్స్ అయిన నాస్డాక్ 100 3 times అయితే పెరిగింది. ఈ ఇయర్ లోనే 19% పెరిగింది. ఇది కంప్లీట్ గా ఏఐ లెడ్ గ్రోత్ అనమాట. సో ఏ కంపెనీస్ కి సంబంధించిన రెవెన్యూస్ కానీ లేకపోతే వాళ్ళు ఇచ్చే గైడెన్స్ కానీ మంచిగా ఉన్న రోజులు ఈ కంపెనీస్ అలాగే పెరుగుతాయి. ఎప్పుడైతే వీటి రెవెన్యూస్, ఆ కంపెనీస్ ఇచ్చే గైడెన్స్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బిలో వచ్చాయి అనుకోండి, అవి ఎలా అయితే పెరిగాయో అలాగే పడతాయి. ఇప్పుడు మామూలుగా చెప్తుంటారు కదా ఏఐ బబుల్ అని చెప్పేసి, లాస్ట్ 1 year 1.5 year నుంచి ఏఐ బబుల్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఆ బబుల్ కాస్త ఓసోన్ లేయర్లా తయారైంది అనమాట. ఇవి ఎప్పుడైతే బర్స్ట్ అవుతాయో ఆ కంపెనీస్ యొక్క స్టాక్ ప్రైస్ కూడా అలానే పడుతుంది. ఈ మధ్య బాగా ర్యాలీ ఇచ్చిన మార్కెట్స్ తీసుకోండి, అంటే జపాన్, తైవాన్, చైనా, యుఎస్ఏ, సౌత్ కొరియా, ఈ మార్కెట్స్ అన్ని బాగా ర్యాలీ అయినాయి కదా. వీటిలో మెయిన్ థీమ్ వచ్చేసి ఏఐనే. మెయిన్ గా ఏ స్టాక్స్ ర్యాలీ అవ్వడం వల్లనే ఈ కంట్రీ మార్కెట్స్ అనేవి బాగా పెరిగినాయి అనమాట. వేరాజ్ ఇండియాలో ఏమైందంటే ఇండియన్ కంపెనీస్ ఏఐలో ఇన్వెస్ట్ చేయకపోవడం అండ్ మన ఇండియాలో ఏ థీమ్ లేకపోవడం వల్ల ఫారిన్ ఇన్వెస్టర్స్ ఇండియన్ మార్కెట్స్ నుండి ఎగ్జిట్ అయ్యి అదర్ ఎమర్జింగ్ మార్కెట్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అనమాట. దీనివల్ల కూడా ఇండియన్ మార్కెట్స్ అయితే ప్రెషర్ లో ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఇండియాలో క్యాపిటల్ గెయిన్స్ మీద ట్యాక్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఎమర్జింగ్ మార్కెట్స్ తో కంపేర్ చేస్తే ఇండియాలో ఎక్కువ. ఆ రీజన్ వల్ల కూడా ఎఫ్ఐఎస్ ఇండియన్ మార్కెట్ నుండి ఎగ్జిట్ అవుతున్నారు. లాస్ట్ 2 years లో మన నిఫ్టీ 50 ఇండెక్స్ పర్ఫార్మెన్స్ చూస్తే కన్నా లిటరలీ 0 నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అనమాట. కొన్ని స్టాక్స్ ఉన్నాయి ఇండివిజువల్ స్టాక్స్, అవి కొన్ని 2x 3x 4x కూడా పెరిగాయి అనమాట. బట్ నిఫ్టీ ఇండెక్స్ లెవెల్లో చూస్తే నెగిటివ్ రిటర్న్స్ అనమాట. ఇలాంటి మార్కెట్ కండిషన్స్ లో ఎఫ్ఐఎస్ ఎందుకు ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు? ఏ మార్కెట్స్ అయితే బాగా పర్ఫామ్ చేస్తున్నాయో అక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు. అందులోనూ మన క్యాపిటల్ గెయిన్స్ మీద ట్యాక్స్ ఎక్కువ. సో ఫారిన్ ఇన్వెస్టర్స్ ఎప్పుడైతే ఇండియన్ మార్కెట్స్ నుంచి ఎగ్జిట్ అవుతారో దానివల్ల ఏమవుతుంది, ఇండియన్ రూపీ మీద కూడా ప్రెషర్ అనేది ఫామ్ అవుతుంది. సో గవర్నమెంట్ కమింగ్ డేస్ లో ఈ క్యాపిటల్ గెయిన్స్ మీద ఉన్న ట్యాక్స్ ని తగ్గిస్తే కమింగ్ డేస్ లో అది ఒక మంచి పాజిటివ్ పాయింట్ అవ్వచ్చు అనమాట ఇండియన్ మార్కెట్స్ కి. అండ్ నిన్నటి ఎఫ్ఐఐస్ అండ్ డిఐఎస్ డేటా విషయానికి వస్తే ఎఫ్ఐఐస్ 1043 కోట్లు అయితే సెల్ చేశారు. డిఐఎస్ విషయానికి వస్తే 3,521 కోట్లు బై చేశారు. ఇక రిజల్ట్స్ విషయానికి వస్తే నిన్న జిల్లెట్ ఇండియా వాళ్ళు రిజల్ట్స్ ని పోస్ట్ చేయడం జరిగింది. రెవెన్యూస్ ఇరాన్ ఇయర్ లో 3.2% పెరిగాయి. ఎబిటా 23%, మార్జిన్స్ లాస్ట్ ఇయర్ 29% నుండి ఇయర్ 35% అయితే ఎక్స్పాండ్ అయ్యాయి. సో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చేసి ఇరాన్ ఇయర్ లో 21% అయితే పెరిగింది. వీళ్ళ సెగ్మెంట్స్ విషయానికి వస్తే గ్రూమింగ్ బిజినెస్ సెగ్మెంట్ లో ఇరాన్ ఇయర్ లో 1.3% అయితే జంప్ అయింది. ఓరల్ కేర్ సెగ్మెంట్ లో ఇరాన్ ఇయర్ లో 13% పెరిగింది. డివిడెండ్ 60 రూపీస్ పర్ షేర్ అయితే అనౌన్స్ చేశారు. రియల్స్ వచ్చిన తర్వాత స్టాక్ అయితే 5% వరకు పెరిగింది.
ఎఫ్డిసి వాళ్ళు డీసెంట్ నంబర్స్ అయితే పోస్ట్ చేశారు. రెవెన్యూస్ ఇయర్ ఇయర్లో 19%, ఎబిటా ఇయర్ ఇయర్లో 97%, మార్జిన్స్ లాస్ట్ ఇయర్ 11% నుండి ఈ ఇయర్ 18% అయితే ఎక్స్పాండ్ అయ్యాయి. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 160% అయితే జంప్ అయింది. ఇక కమిన్స్ ఇండియా రియల్స్ విషయానికి వస్తే ఇయర్లో రెవెన్యూస్ 25% పెరిగాయి, ఎబిటా ఇయర్లో 23%, మార్జిన్స్ అయితే ఫ్లాట్గా ఉన్నాయి. నెట్ ప్రాఫిట్ విషయానికి వస్తే ఇయర్లో 25% పెరిగింది. ఓవరాల్గా గుడ్ రిజల్ట్. స్టాక్ అయితే రియల్స్ పోస్ట్ చేసిన తర్వాత 12% వరకు పెరిగింది. జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ అయితే ఈరోజు రియల్స్ని పోస్ట్ చేయడం జరిగింది. రెవెన్యూస్ విషయానికి వస్తే ఇయర్లో 37.5% అయితే పెరిగింది, ఎబిటా 43%, మార్జిన్స్ అయితే 150 బేసిస్ పాయింట్స్ అయితే ఎక్స్పాండ్ అయ్యాయి. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఇయర్లో లాస్ట్ ఇయర్ 253 crores లాస్ని పోస్ట్ చేస్తే ఈ ఇయర్ 400 crores ప్రాఫిట్ అయితే పోస్ట్ చేసింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్కి సంబంధించి 45 crores ఫ్రాడ్ జరిగిందని చెప్పేసి చాలా ప్లాట్ఫామ్స్లో అయితే రిపోర్ట్స్ వస్తున్నాయి కదా. దీనికి సంబంధించిన విషయం ఏంటంటే మహారాష్ట్ర గవర్నమెంట్ కార్పొరేషన్ వాళ్ళు పెద్ద మొత్తంలో ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో అమౌంట్ అనేది డిపాజిట్ చేశారు అనమాట. బ్యాంక్ వీళ్ళకి సాధారణంగా ఇచ్చే ఇంట్రెస్ట్ రేట్ కంటే ఎక్కువ ఇంట్రెస్ట్ పే చేయడానికి 45 కోట్లు మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్ పేరుతో పే చేసినట్లు మీడియాలో అయితే రిపోర్ట్స్ వచ్చినాయి. సో ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం సేమ్ టైప్ ఆఫ్ అకౌంట్కి డిఫరెంట్ కస్టమర్స్కి డిఫరెంట్ ఇంట్రెస్ట్ రేట్ పే చేయడానికి ఉండదన్నమాట. సో ఈ అలిగేషన్స్ని హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే రిజెక్ట్ చేస్తుంది. వీళ్ళ దగ్గర అయితే స్ట్రాంగ్ ఆడిట్ సిస్టమ్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్ ఉండడం వల్ల ఫ్రాడ్ జరిగే అవకాశం లేదని చెప్తుంది. ఈ రీజన్ వల్ల నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్ 2.5% అయితే పడింది. ఇప్పటి వరకు మీకు షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపించింది వీడియోని ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో అండి. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్.